కథాస్రవంతి ఆనందభవన్లో ఆ రోజు కథ. రచన డాక్టర్ ఎడవల్లి వెంకటరమణ. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. డాక్టర్ ఎడవల్లి వెంకటరమణ గారు గుంటూరులో ప్రఖ్యాత సైకియాట్రిస్ట్. వీరికి రావిశాస్త్రి గారి రచనలంటే ఎంతో ఇష్టం. అది గుంటూరుపురము. ఆ పురంబునకు బ్రాడీపేట తలమానికము. అందులో కలదొక భోజన గృహము. అతడు భుజించుట ఆనందదాయకము. ఆ కారణముననే కాబోలు ఆ భోజన గృహ నామధేయము ఆనంద భవనముగా భాసిల్లుచుండెను. నిస్సందేహముగా ఇది సార్థక నామధేయము. ఏమిటయ్యా ఈ పిశాచాల భాష? ఆ రాసేదేదో మనుషులు మాట్లాడే భాషలో ఏడిచావు. క్షమించాలి, అలా కోప్పడకండి. తెలుగు మహాసభలు జరుగుతున్నాయి కదా, కొద్దిగా పాండిత్యం ప్రదర్శిద్దామని ఉబలాటపడ్డాను. మీకిష్టం లేకపోతే రాయంలేండి, తెలుగు భాషలోనే రాస్తాను. ఇక చదవండి. సమయం మధ్యాహ్నం 3 గంటలు. వేదిక గుంటూరు ఓవర్ బ్రిడ్జి పక్కన గల ఆనందభవన్. మాసిన నేల, అరిగిపోయిన బల్లలు, సొట్టల గ్లాసులు నిశ్శబ్దాన్ని ఛేదించుకుంటూ రెండో ప్రపంచ యుద్ధకాలపు నాటి ఫ్యాన్లు గరగరమంటూ భారంగా తిరుగుతున్నాయి. ఎదురుగా ఒక అద్దాల బీరువా. దాని వయసు సుమారు 90 ఏళ్లు. బీరువా పక్కగా పెద్ద రిఫ్రిజిరేటర్. అది పురిచి కనిపెట్టబడిన రోజుల్లో బ్రిటిష్ వాడు స్టీమర్లో పంపించినదై ఉండొచ్చు. హాలుకి ఒక మూలగా పగిలిపోయిన వాష్ బేసిన్, పక్కనే స్టీల్ బకెట్లో నీళ్లు, స్టీల్ గ్లాసు. గత 30 ఏళ్లుగా ఆ వాష్ బేసిన్లోకి నీళ్లు రావు. రావడానికి అసలు నీళ్ల గొట్టం ఉంటే కదా. బకెట్లోంచి గ్లాసులో నీళ్లు ముంచుకుని చేతులు కడుక్కోవాలి. హోటల్ ప్రవేశద్వారం ఎడం వైపు క్యాష్ కౌంటర్. పక్కనున్న గోడ మీద అనేక దేవతల పటాలు, వాటికి పసుపు కుంకుమల తాలూకా మరకలు. క్యాష్ కౌంటర్ కుర్చీలో ఒక ఎర్రటి బక్కపలచటి వ్యక్తి కూర్చుని డబ్బులు లెక్క పెడుతూ 10లు, 50లు, 100లు నోట్లు కట్టలుగా కడుతున్నాడు. తెల్ల ప్యాంటు, చొక్కా, ఎత్తు 5 అడుగుల 3 అంగుళాలు. ఆయనే ఆ హోటల్ యజమాని. పేరు పురుషోత్తం. పేరుకు తగ్గట్టుగానే చాలా మంచివాడు. ఎప్పుడూ నవ్వుమొహంతోనే ఉంటాడు. క్యాష్ కౌంటర్, వంటగదికి మధ్య బొంగరంలా తిరుగుతూ ఉంటాడు. అవసరమైతే క్షణంలో వంటవాడిగా మారిపోతాడు. ఒక్కోసారి కస్టమర్ బిల్లు కట్టడానికి క్యాష్ కౌంటర్ దగ్గర నిలబడి పురుషోత్తం కోసం ఎదురు చూడవలసి ఉంటుంది. ఎప్పటివలే ఆ రోజు కూడా ఆనందభవనం ప్రశాంత నిలయంగా, బద్ధకంగా, మత్తుగా జోగుతోంది. కస్టమర్లు తలోమూల కూర్చుని కాఫీలు, టిఫినీలు నిదానంగా ఆరగిస్తున్నారు. సప్లయర్లు గోడకు ఆనుకుని నించుని కునికిపాట్లు పడుతున్నారు. ఇంతలో బయట నుండి రణగొణధ్వనులు, ఏవో స్లోగన్లు. పురుషోత్తం కంగారు పడ్డాడు. గబగబా డబ్బులు సొరుగులో పెట్టేసి తాళం వేసుకుని ఎందుకైనా మంచిదని సొరుగును 2-3 సార్లు గట్టిగా లాగి చెక్ చేసుకున్నాడు. చూస్తూ ఉండగానే బెలబెలమంటూ ఆడవాళ్లు సుమారు 10 మంది లోపలికి దూసుకొచ్చారు. పురుషోత్తమును చుట్టుముట్టారు. కంగారు పడిపోయిన పురుషోత్తం ఆ గుంపులో ఒకళ్ళిద్దరిని గుర్తుపట్టి అమ్మయ్యా అనుకున్నాడు. నమస్తే అమ్మా, వణకం, ఎండన పడొచ్చారు, కాఫీ తాగండి తల్లి అంటూ మర్యాద చేశాడు. నిజంగానే పాపం వాళ్ల మొహాలు ఎండకు వాడిపోయి కాలిన మినపట్టుల్లా ఉన్నాయి. అయితే ఆ వచ్చిన వారు కోపంగా ఉన్నారు, ఆవేశంగానూ ఉన్నారు, వేడిగా కూడా ఉన్నారు. పురుషోత్తం వంటశాలలోకి వినబడేలాగా గట్టిగా అరిచి చెప్పాడు, రంగరాజన్, మేడం గారులకి 10 కాఫీ. ఆ గుంపులో అందరిలోకి ముందు నించున్న ఒక యువతి కోపంగా పురుషోత్తాన్ని తినేసేలా చూస్తూ, మేమేమీ నీ బోడి కాఫీ తాగిపోవడానికి రాలేదు, అర్జెంటుగా ఈ హోటల్ మూసేవని చెప్పడానికి వచ్చాం అన్నది. ఆవిడ పొట్టిగా బొద్దుగా ఉంది. పేరు రమాప్రభ. పురుషోత్తం గతుక్కమన్నాడు, అమ్మా, నా హోటల్ ఎందుకు? అందరిలోకి వెనక్గా నించుని చేతులు వెనక్కి కట్టుకుని ఆ హోటల్ నిశ్చితంగా పరిశీలిస్తోంది ఒక లావుపాటి వ్యక్తి. గోల్డ్ ఫ్రేమ్ చెత్తవారపు కళ్ళజోడు. ఆమె ఆ టీంకి లీడర్. పేరు సూర్యకాంతం. ఏమిటయ్యా, నీ కారణాలు చెబితే గానీ ముయ్యవా? నా సంగతి నీకు ఇంకా తెలీదు విసురుగా ఎడమ చేయి చూపుడు వేలుతో బెదిరించింది. ఇంతలో గీతాంజలి ఉత్సాహంగా స్లోగన్లు అందుకుంది. విప్లవం వర్ధిల్లాలి, ఆనంద్ భవన్ డౌన్ డౌన్, విప్లవం వర్ధిల్లాలి, ఆనంద్ భవన్ డౌన్ డౌన్. మిగిలిన వారు గొంతు కలిపారు. పురుషోత్తం భయపడిపోయాడు.
2 చేతులు జోడించాడు. అమ్మా అమ్మా, మీ అందరికీ నా హోటల్ వల్ల ఇబ్బంది అయితే మూసేసుకుంటాను, కానీ విషయం ఏంటో నాకు అర్థమయ్యేటట్టు చెప్పండమ్మా అంటూ ప్రాధేయపడ్డాడు. ఆ ఆడవారు పురుషోత్తం వినయానికి మిక్కిలి సంతోషించారు. మగాళ్లంతా ఇంత వినయ విధేయతలతో ఉంటే ఈ లోకం శాంతి సౌభాగ్యాలతో వెల్లివిరియదా? అడవిలో లేడిపిల్లని చూసి పులి జాలిపడ్డట్టు, నక్సలైట్ నాయకుడిని ఎన్కౌంటర్ చేసే ముందు పోలీసు జాలిపడ్డట్టు వారంతా పురుషోత్తాన్ని చూసి జాలిపడ్డారు. ఒకళ్ళిద్దరికీ పురుషోత్తాన్ని ఓదార్చాలనిపించింది, కానీ సూర్యకాంతానికి జడిసి ఊరుకున్నారు. ఆ విప్లవనారీ లోకానికి స్పోక్స్ పర్సన్గా వ్యవహరిస్తున్న ఛాయాదేవి అసలు విషయం చెప్పనారంభించింది. ఇదిగో అబ్బాయి, ఇన్నాళ్ళు మా బ్రాడీపేటలో ఆడవాళ్ళని గుట్టుగా కాపురం చేసుకుంటున్నాం. భార్యలుగా మాకు కొన్ని హక్కులుంటాయి, నీకు తెలుసుగా? అమ్మా, నాకు తెలీదు, మీరే చెప్పండి, వింటాను. పురుషోత్తం మళ్ళీ నమస్కరించాడు. అయ్యో నామతిమండ, నిన్నడిగితే నువ్వేం చెబుతావు? ఎంత చెడ్డ, నువ్వు మగవెధవ్వేగా. సరే విను, నీ హోటల్లో భోజనం అమృతంలో ఉంటుందిట. నీ కంద పచ్చడి, బీట్రూట్ కూర, సాంబార్ని మా ఆయన రమణారెడ్డి కల్లో కూడా కలవరిస్తూ లొట్టలేస్తున్నాడు అంటూ ఛాయాదేవి మూతి 3 వంకర్లు తిప్పింది. ఛాయాదేవి మాటకు పురుషోత్తం ఛాతీ గర్వంతో 2 అంగుళాలు పొంగింది. సంతోషంతో సిగ్గుమొగ్గైపోయాడు. ఆనందంతో మెలికలు తిరిగిపోయాడు. ఇంతలో వెనక నుండి గిరిజ అందుకుంది. మా ఆయన రేలంగి మాత్రం తక్కువ తిన్నాడా? ఆఫీసు నుండి డైరెక్ట్గా నీ హోటల్కే వచ్చి సుష్టిగా భోంచేస్తున్నాడు. బొజ్జ ఇంకాస్త పెంచేశాడు. నేనేం చేశాను? సీతాదేవి వంటి ఇల్లాల్ని ఇంట్లో పనులు చేయమన్నాను, అంతేగా. భర్త అన్నవాడు అంట్లు తోమడా, ఇల్లు చెమ్ముడా, బట్టలు తొగడా? ఏ, ఎవరింట్లో పని వాళ్ళు చేసుకుంటే తప్పేంటి? ముక్కులెగరేసింది. ఇంతలో రమాప్రభ మళ్ళీ అందుకుంది. మొగుడన్న తర్వాత ఆ మాత్రం తిట్టుకోవడానికి తన్నుకోవడానికి లేదా? నేనేమన్నా మా అక్క గీతాంజలిలా భర్తను బెల్టుతో తంతున్నానా? అసలు భర్త అంటే అర్థమేంటి? భార్య నుండి తిట్లు తన్నులు భరించేవాడిని. మేమేం చేసినా మా భర్తల్ని మంచి మార్గాన్ని పెట్టుకోవడానికేగా. అయినా నా మొగుడు రాజబాబుకి ఆ బుద్ధే ఉంటే నాకు ఈ తిప్పలెందుకు అంటూ ముక్కు చీదుకుంటూ రమాప్రభ ఎమోషనల్ అయిపోయింది. వసే రమాప్రభ, మధ్యలో మా ఆయన పద్మనాభ సంగతి తీసుకురావద్దు. బెల్ట్తో బాదుకుంటానో బెత్తంతో కొట్టుకుంటానో నా ఇష్టం, నీకెందుకే సాగదీసింది గీతాంజలి. గిరిజ విసుక్కుంటూ అన్నది. అబ్బా, ఆపండే మీ పాడుకోవాలా? చూడు బాబు, ఈ ఆంధ్రదేశంలో భార్య అన్న పదం వింటేనే భర్తలు గజగజ వణికిపోతారు, ఒక్క ఈ గుంటూరులో తప్ప. అందుకు కారణం నువ్వే. ఈ హోటల్ టిఫిన్లు భోజనాలు చూసుకుని మా మొగుళ్ళు రెచ్చిపోతున్నారు. ఈ తిండి సుఖమే లేకపోతే మా భర్తల కుక్కల్లా మేము చెప్పినట్లు వింటారు. పురుషోత్తం చేతులు జోడించి నమస్కారం పోజులోనే విగ్రహంలా నిలబడి వింటున్నాడు. ఇప్పుడు ఛాయాదేవి అందుకుంది. ఏమయ్యా పెద్ద మనిషి, ఇళ్లలో పల్లెగొట్టి మా మొగుడు నీ పంచన చేరితే వాళ్ళకి బుద్ధి చెప్పి గట్టి పెట్టాల్సింది పోయి పీకల దాకా భోజనం పెడతావా? నువ్వు అసలు మనిషివేనా? నీకు డబ్బులే ముఖ్యమా? నీకు అక్క చెల్లెలు లేరు అంటూ పురుషోత్తం మీదకి వెళ్ళింది. ఛాయాదేవత్త, మా ఆయన రాజబాబు ఈ ఊరు వచ్చి చెడిపోయాడు. ఇంతకుముందు నా తిట్లు తన్నులు తట్టుకోలేకపోతే కాళ్ళ వేళ్లపడి బతిమాలేవాడు. ఇప్పుడు శుభ్రంగా ఈ హోటల్కి వచ్చి 30 హోటలా మెక్కుతున్నాడు. బంగారం లాంటి మా ఆయన పద్మనాభం బావతో సావాసం చేసి చెడిపోయాడు. రమాప్రభ మళ్ళీ గీతాంజలి వైపు కొరకొరగా చూసింది. గీతాంజలికి సర్రను కోపం వచ్చింది. అబ్బో, చెప్పొచ్చావు, మీ ఆయన పెద్ద అమాయక చక్రవర్తమ్మా. నువ్వు ఆ మధ్య పుట్టింటికెళ్తే నెలవారీ సీజన్ టికెట్లు కొనుక్కుని మరీ తిన్నాడు. మళ్ళీ చూడ్డానికి మాత్రం ఒంటూపురి వాళ్లే ఉంటాడు. సూది బెజ్జం బానకడుపు. ఎవరి బాగోతో ఎవరికి తెలీదు అంటూ రుసరుసలాడింది. ఇంతలో సూర్యకాంతం గట్టిగా అరిచింది. ఒసే ఆపండే మీ మొహాల మండ, వీడు ఓటేలు మూయించడానికి వచ్చి మీ పరువులు బజార్ని పడేసుకుంటారే. ఇదిగో అబ్బాయి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నీకు మా ఆయన ఎస్వి రంగారావు ఎంత పెద్ద ప్లేడరో తెలుసుగా. బల్లగుద్ది వాదించాడంటే ఈ గుంటూరేం కర్మ, ఢిల్లీ కూడా గడగడలాడిపోవాల్సిందే. నువ్వు అర్జెంటుగా నీ దుకాణం మూసాయి. ఇది మర్యాదస్తులు కాపురాలు చేసుకునే ఏరియా. ఇట్లా హోటల్ పెట్టి కాపురాలు కూల్చావంటే ఏమనుకున్నావో? నీ మీద మా ఆయనతో న్యూసెన్స్ కేసు కట్టించి ఉరిశిక్ష వేయిస్తా, జాగ్రత్త హుంకరించింది సూర్యకాంతం. పురుషోత్తం భయంతో వణికిపోసాగాడు. చెమటలు పట్టేశాయి. అమ్మగారు, మీరు ఉప్పు కారాలు ఎక్కువ వేస్తున్నారంట. గంట క్రితమే మీ ప్లేటర్ గుమస్తా వంగర వెంకట సుబ్బయ్య 2 ఫుల్ క్యారేజీలు కట్టించుకుని తీసుకెళ్లాడు. సాంబార్ ఎక్స్ట్రా. సూర్యకాంతం బిత్తరపోయింది. తదుపరి ఆవేశంతో ఊగిపోయింది. అలా సంగతి కాంతం, ఇవాళ ఒంట్లో నరతగా ఉందే, లంకణం పరమోత్సవం అన్నారు. నాకు వంట చేయకు అంటే పస్తున్నాడేమో అనుకున్నాను. ఈ మధ్య కోర్టులోనే కాకుండా ఇంట్లో కూడా అబద్ధాలు చెబుతున్నాడు అన్నమాట. చెప్తా ఎక్కడికి పోతాడు? సాయంకాలం కోర్టు నుండి ఇంటికి వస్తాడుగా. ముందా వంగరకి బెండు వంకర తీస్తే ఈ పెద్ద మనిషి దారికి వస్తాడు.
పళ్ళు పటపటలాడించింది సూర్యకాంతం. ఛాయాదేవి అందుకుంది. ఇదిగో అబ్బాయి, నీ వాలకం చూస్తూ ఉంటే మా గుమ్మడి బావగారిలా మంచాళ్ళలాగే ఉన్నావు. ఉన్న ఫలంగా వెళ్ళిపోమంటే నువ్వు మాత్రం ఎక్కడికి పోతావులే. అంచేత నువ్వు హోటల్ ఎత్తేయడానికి 4 రోజులు గడువు ఇస్తున్నా. ఈలోపు నీ ఏర్పాట్లు చూసుకో, లేకపోతే నా సంగతి నీకు తెలియదు. మా అల్లుడు రాజనాలతో చెప్పి నీ హోటల్ నేలమట్టం చేయిస్తాను. పదండే పోదాం అంటూ వెనుదిరిగింది. ఛాయాదేవత్త, వెళ్ళేప్పుడు చీతిరాల వాళ్ళ కొట్లో ఓ 10 అప్పడాల కర్రలు కొనుక్కెళ్ళాలి, అటుండి వెళ్దాం అంది గీతాంజలి. అయినా నీకిదేం పోయే కాలమే గీతాంజలి, మేం మాత్రం కాపురం చెయ్యట్లేదు. ఎంత మొగుడైతే మాత్రం అన్నేసి అప్పడాల కర్రలు విరిగేలా కొడతావుటే. తగలరాని చోట తగిలి హరీమంటే రేపు నీ కొట్టుకోవడానికి ఎవరు దొరుకుతారు? అయినా ఈ కరువు రోజుల్లో అన్ని కర్రలు ఎక్కడ కొనగలం? అట్ల కాడుతో ఊపి మీద బాతలు పెట్టు, ఖర్చు లేని పని, సరిపోతుంది అంది ఛాయాదేవి. ఉసే ఈ ప్లాన్లన్నీ ఇంట్లో మాట్లాడుకోవాలి. మొగుళ్ళని ఎంత తన్నుకున్నా వాళ్ళ పరువు ఇలా రోడ్డుని పడేయకూడదు. ఇదిగో అబ్బాయి, నీకు మా ఛాయాదేవి ఇచ్చిన గడువు గుర్తుందిగా అంటూ గర్జిస్తూ బయటికి నడిచింది సూర్యకాంతం. వర్షం వెలిసినట్టయింది. పురుషోత్తానికి ఇంకా వణుకు తగ్గలేదు. తన హోటల్లో ఆహార పదార్థాలు రుచిగా శుచిగా ఉండాలనుకున్నాడు కానీ బ్రాడీపేట కుటుంబాల్లో ఇన్ని కలతలు రేపుతాయనుకోలేదు. వంటగదిలోకి వెళ్ళి ఫిల్టర్ కాఫీ స్ట్రాంగ్గా కలుపుకుని తాగుతూ ఈ కష్టాన్ని ఎలా అధిగమించాలా అని ఆలోచనలో పడ్డాడు. చివరి తోక. గుంటూరు, ఆనందభవన్, పురుషోత్తం నిజం, మిగిలిందంతా కల్పితం. అమ్మకి నాన్నతో తగాదా వచ్చినప్పుడల్లా అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళేది. నేను నాన్నతో కలిసి అన్ని రోజులు ఆనందభవన్లో హాయిగా భోంచేసేవాడిని. అమ్మ తిరిగొచ్చినప్పుడు నాకు చికాగ్గా ఉండేది ఆనందభవన్ మిస్ అవుతున్నందుకు. మళ్ళీ అమ్మా నాన్నల తగాదా కోసం ఆశగా ఎదురు చూస్తుండేవాణ్ణి. ఈ రోజుకి ఎందరో భర్తలకి ఆపద సమయంలో భార్య కన్నా మంచి భోజనం అందిస్తున్న మా గుంటూరు ఆనందభవన్కి వందనం, అభివందనం, కృతజ్ఞతలు. రచయిత మాట. మన పుట్టుక ఒక యాక్సిడెంట్. చిన్ననాటి స్నేహితులు, ప్రదేశాలు, సినిమాలు, తీపి జ్ఞాపకాలు. అందుకే మనందరం మన ఊరన్నా స్నేహితులన్నా చాలా ఇష్టంగా ఉంటాం. నేను గుంటూరులో బ్రాడీపేటలో పుట్టి పెరిగాను కాబట్టి ఆనందభవన్ అంటూ రాశాను. నాకు గుంటూరు తప్ప ఇంకో ఊళ్ళో హోటళ్ల గురించి తెలియదు. మా ఆనందభవన్ కన్నా 1000 రెట్లు మంచి హోటళ్లు ఉండొచ్చు, అయినా నేను పట్టించుకోను. మన అమ్మ వంట రుచిగా ఉంటుందని చెప్పడానికి కంపారిటివ్ స్టడీ అవసరం లేదు కదా. మనందరికీ దాదాపుగా ఒకే రకమైన అనుభవాలు ఉంటాయి. పేర్లు మార్పుతో. ఈ పోస్టు నా చిన్ననాటి స్నేహితుల కోసం రాశాను. అందుకనే నా అభిమాన సినిమా నటుల్ని మా బ్రాడీపేట వాళ్ళుగా కలిపేసుకున్నాను. మీరింతవరకు ఆనందభవన్లో ఆ రోజు కథ విన్నారు. రచన డాక్టర్ ఎడవల్లి వెంకటరమణ. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ వినిపించమని కోరి సేకరించి పంపినవారు శ్రీ ప్రసాద్ శర్మ. ఇది డాక్టర్ ఎడవల్లి వెంకటరమణ గారి బ్లాగ్ నుంచి సేకరించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.